హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. ఎక్సర్సైజ్ 3.1 థర్డ్ రోమన్ కంటే ముందు ఒకసారి అక్కడ నోట్ పాయింట్ చూడండి. కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ మీన్స్ విచ్ హ్యాజ్ ఎ సొల్యూషన్ ఆర్ సొల్యూషన్. అంటే కన్సిస్టెంట్ అంటే అర్థమేమి, ఒక సొల్యూషన్ కానీ లేకపోతే ఎక్కువ సొల్యూషన్స్ కానీ ఉంటే వాటిని కన్సిస్టెంట్ అంటాం. అంటే కోఇన్సిడెంట్ లైన్స్ని, ఇంటర్సెక్టింగ్ లైన్స్ని మనము కన్సిస్టెంట్ అంటాము. ఇన్కన్సిస్టెంట్ మీన్స్ విచ్ హ్యాజ్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ ఉన్నది ఏదానికి, ప్యారలల్ లైన్స్. అందుకోసం ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ అని అర్థము. ఈ నోట్ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారనుకో ఈ థర్డ్ రోమన్ అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ నోట్ పాయింట్ ద్వారా థర్డ్ రోమన్, నెక్స్ట్ ఫోర్త్ రోమన్ తర్వాత గ్రాఫ్స్ వస్తాయి, అవి కూడా ఈజీగా చేసేయచ్చు. మీరు చూడండి ఏముంది థర్డ్ రోమన్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 and c1/c2, find out whether the following pair of linear equations are consistent or inconsistent. అంటే ఇంతకుముందు రోమన్ లాగే a1/a2, b1/b2, c1/c2 చెక్ చేసి ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెక్ చేయండి అంటున్నాడు. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, 3x + 2y = 5, 2x - 3y = 7. ఇది కూడా సేమ్ సెకండ్ రోమన్ లాగే ఈ ఈక్వేషన్స్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవాలి. a1 b1 c1 రాసుకోవాలి, a2 b2 c2 రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ a1/a2 ఏమొస్తుంది, b1/b2 c1/c2 రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 ఉంది. అంటే +3/2 నాట్ ఈక్వల్స్ టు +2/-3 రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ రాసినాము. ఇక్కడ ఈ విధంగా నాట్ ఈక్వల్ అని వస్తే ఏమి మీకు అర్థం అవడానికి కోసం బ్రాకెట్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కూడా రాసినాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే ఇంతకుముందు నోట్ పాయింట్లో ఏం చెప్పినాము, కన్సిస్టెంట్ అని చెప్పినాం. అందుకోసము గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, ఈక్వేషన్ ఏమి ఇచ్చినారు, 2x - 3y = 8, 4x - 6y = 9. ఇందులో కూడా సేమ్ a1 b1 c1 రాసుకోవాలి, a2 b2 c2 రాసుకోవాలి. a1/a2 ఏముంది, +1/2, b1/b2 +1/2, c1/c2 +8 +9. ఇక్కడ ఏముంది, a1/a2 b1/b2 రెండు సేమ్ ఉన్నాయి, c1/c2 నాట్ ఈక్వల్ ఉంది. అందుకోసం ఇలా వస్తే అర్థమేమి, ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్ ఉంటుంది. అందుకోసము ఈ లైన్స్ అనేవి ఇన్కన్సిస్టెంట్. సెకండ్ దానికి ఇన్కన్సిస్టెంట్. థర్డ్ చూడండి, 3/2x + 5/3y = 7, 9x - 10y = 14. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలా. ఇక్కడ ఒకసారి గమనించండి, ఇది ఫ్రాక్షన్స్లో ఉంది. ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలా, మీరు డినామినేటర్స్ లేకుండా చేయాలా. అంటే డినామినేటర్స్ లేకుండా చేయాలంటే అర్థం ఏమి, ఫస్ట్ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా వేరున్నాయి చెక్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి, అందుకోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. ఇక్కడ ఒకసారి చూడండి, 3 3 జా 9x + 5 2 జా 10y/2 3 జా 6 = 7. ఇక్కడ వచ్చేసి బైలో ఉన్న 6 ఇటువైపు జంప్ అయితే ఇంటూలోకి వస్తుంది. అందుకోసం 9x + 10y = 7 × 6 ఎంత, 42. 9x + 10y = 42. ఇప్పుడు బైలో ఏముందంటే ఏం లేదు కాబట్టి a1 = +9, b1 = +10, c1 = +42. ఇటువైపు ఈక్వేషన్లో బైలో ఏం లేదు కాబట్టి డైరెక్ట్ రాసేసినాం. చూడండి, a2 = +9, b2 = -10, c2 = +14. ఇప్పుడు a1/a2 +9/+9 అంటే 1 వస్తుంది. b1/b2 +10/-10, 10 10 క్యాన్సిల్ అయితే ఇక్కడ +1/-1 ఉంటే -1 అని, ఇక్కడ -1 జాగ్రత్త అయిన పొరపాటున +1 అని రాస్తే మొత్తం ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. c1/c2 c1 ఏమి +42/14, 14 1 జా 14 3 జా ఏమొచ్చింది, ఇక్కడ +3 వచ్చింది. హియర్ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే +1 -1 నాట్ ఈక్వల్ కదా, అందుకోసం ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 రాసినాం. అంటే ఇవి a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అర్థం. దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ లైన్. ఇది థర్డ్ది. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, 5x - 3y = 11, -10x + 6y = -22. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమున్నాయో రాసుకోండి. a1 b1 c1. a1 వచ్చేసి +5, b1 వచ్చేసి -3, c1 వచ్చేసి +11, a2 -10, b2 +6, c2 వచ్చేసి -22. a1/a2 అంటే +5/-10 అంటే 5 1 జా 5 2 జా క్యాన్సిల్ అవుతుంది, -1/2 అవుతుంది. b1/b2 అంటే -3/+6,
3 1 జా 3 2 జా, ఇది కూడా -1/2 అవుతుంది. C1/C2 అంటే 11/-22, 11 1 జా 11 2 జా, ఇది కూడా -1/2 అవుతుంది. అందుకోసం హియర్ A1/A2 ఈక్వల్స్ టు B1/B2 ఈక్వల్స్ టు C1/C2, ఈ మూడు ఈక్వల్స్ కోఇన్సిడెంట్ లైన్స్, అందుకోసం గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఫిఫ్త్ చూడండి, 4/3x ప్లస్ 2y ఈక్వల్స్ 8, 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 12. ఇంతకుముందు చెప్పినాం కదా, ఇక్కడ డినామినేటర్లు ఏం లేకుండా చేసుకోవాలి మనం. ఇక్కడ డినామినేటర్లో 3 వచ్చింది, అందుకోసం ఏం చేసినాం, ఇక్కడ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. 2y బైలో ఏం లేదంటే 1 ఉన్నట్ల క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 1 జా 4x ప్లస్ 2 3 జా 6y/3 1 జా 3 ఈక్వల్స్ టు 8. బైలో ఉన్న 3 ఇటువైపు వస్తే ఇంటూ 4x ప్లస్ 6y ఈక్వల్స్ టు 8 ఇంటూ 3 ఏమవుతుంది 24, అందుకోసం 4x ప్లస్ 6y ఈక్వల్స్ టు 24. ఇప్పుడు A1 ఈక్వల్స్ టు +4, B1 ఈక్వల్స్ టు +6, C1 ఈక్వల్స్ టు +24. ఇటువైపు బైలో ఏం లేదు కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నాం. ఇక్కడ A2 ఈక్వల్స్ టు +2, B2 ఈక్వల్స్ టు +3, C2 ఈక్వల్స్ టు +12. A1/A2 +4/+2, 2 1 జా 2 2 జా అంటే +2/+1 అంటే +2 అని అర్థము. B1/B2, B1 వచ్చేసి ఏముంది +6/B2 +3, 3 1 జా 3 2 జా +2/+1 అంటే ఇది కూడా +2 అని అర్థము. C1/C2, C1 అంటే +24/+12, 12 1 జా 12 2 జా, ఇది కూడా +2/+1 అంటే +2 అని అర్థం. ఇక్కడ కూడా ఏముంది, A1/A2 ఈక్వల్స్ టు B1/B2 ఈక్వల్స్ టు C1/C2 అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని అర్థం. దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ లైన్స్. ఇక్కడతో మనకు థర్డ్ రోమన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ కూడా సేమ్ ఇలానే. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.